హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే స్కై వరల్డ్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ డేట్స్ ఈ రోజు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ఎగ్జామ్స్ అన్ని జూన్లోనే ఉండబోతున్నాయి. ఏ పోస్టులకు జూన్లో ఎగ్జామ్ ఉంటుందంటే ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఈ 4 పోస్టులకి ఎగ్జామ్ జూన్లో ఉంటుంది. ఏ డేట్స్ ఇచ్చారో చూసేద్దాం. ఎగ్జామినర్ ఎగ్జామ్ 24th జూన్న ఫస్ట్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అదే 24th జూన్ రోజు సెకండ్ షిఫ్ట్ అంటే ఆఫ్టర్నూన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ అదే 24th జూన్ ఈవినింగ్ షిఫ్ట్ అంటే థర్డ్ షిఫ్ట్ లో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డే 25th జూన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 షిఫ్ట్స్ లోనూ మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామే ఉంటుంది. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్. లాస్ట్ టైం రికార్డ్ అసిస్టెంట్ కి ఒక షిఫ్ట్ లోనే ఎగ్జామ్ పెట్టారు, బట్ ఈసారి 2 షిఫ్ట్లు. అదేంటంటే 28th జూన్ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్స్ లలో రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే పెడుతున్నారు. అయితే ఆస్పిరెంట్స్ కి ఒక డౌట్ ఉంటుంది, మేము జూనియర్ అసిస్టెంట్ అప్లై చేశాను, అది కూడా 2-3 డిస్ట్రిక్ట్లలో అప్లై చేశాను, 2-3 ఎగ్జామ్స్ రాయాలా అన్న ఒక డౌట్ అయితే ఉంటుంది. అలా ఏం లేదండి. ఎవరైతే ఒక పోస్ట్ ఎగ్జాంపుల్ గా జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే అప్లై చేశారో 2-3 డిస్ట్రిక్ట్లలో వాళ్ళు ఒకటే ఎగ్జామ్ రాయాలి. మీ మెరిట్ ని బట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ కి సెలెక్ట్ అవుతారా అనేది ఉంటుంది. మీరు రాసే ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే ఈ ఎగ్జామ్ కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి 17th రోజున అంటే జూన్ 17th రోజున హాల్ టికెట్స్ అనేవి మన హైకోర్టు వెబ్సైట్ లో అయితే పెడతారు. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్జామ్ కి ఇంకా 14 days టైం మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని స్పీడ్ చేయండి. జిఎస్ అండ్ ఇంగ్లీష్, మనకి ఎగ్జామ్ లో జిఎస్ 60 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ 40 మార్క్స్ కదా. కాబట్టి ఈ రెండింటిలోనూ స్ట్రాంగ్ ఉండేలా రివిజన్ చేయండి. మన ఛానల్లో ఉన్న మాక్ టెస్ట్ అండ్ షార్ట్స్, నేను చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఆ షార్ట్స్ ఒకసారి చూడండి. ఆ షార్ట్స్ చూస్తే ఏమిటంటే మీకు కూడా కొంత రివిజన్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే నేను కూడా అవి క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడల్లోనే పెట్టాను కాబట్టి. సో ఇలా చేస్తే మీ ప్రిపరేషన్ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది. కాబట్టి సీరియస్గా తీసుకోండి ఈ 14 days. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.